చోటు చేసుకుంది. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను కరీంనగర్ పోలీసులు ఛేదించి 3 నిందితులను అరెస్టు చేశారు. బీహార్ జైలు నుంచే ది గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ ఈ దోపిడీకి మాస్టర్ ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు. 82 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ను వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకోగా మరో 2 బీహార్, వెస్ట్ బెంగాల్ నుంచి ట్రాన్సిస్ట్ వారెంట్పై తీసుకొచ్చారు. ఈ గ్యాంగ్ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జ్యువెలరీ షాపులు, బ్యాంకులను టార్గెట్ చేస్తూ ఆయుధాలతో దోపిడీలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వెహికల్ అట్లా వస్తుంది. These are the efforts they make to prevent detection by police. But still, our Karimnagar police officers, they worked very hard and they were able to identify and detect this case. దీంట్లో ఇంపార్టెంట్ నేను ఇప్పుడు కొన్ని పోస్టర్స్ చూపిస్తాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పోస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ఫోటో వి రిలీజ్ ఆన్ ద సేమ్ డే. ఇవన్నీ మొత్తం కంట్రీ వైడ్ అన్ని క్రైమ్ గ్రూప్స్లో సర్క్యులేట్ అయింది. ఈ సర్క్యులేట్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మనకి ఫేక్ కాల్స్ కూడా వస్తాయి, కానీ వీ టుక్ ఎవ్రీ కాల్స్ వెరీ సీరియస్లీ. నాట్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, కానీ మహారాష్ట్రలో కూడా ఉండవచ్చు కాబట్టి మరాఠీ లాంగ్వేజ్లో కూడా ఇది పోస్టర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది, అన్ని ప్లేస్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది, కానీ ఆఫెండర్స్ కూడా అలర్ట్ అవుతారు. సో ఇట్స్ అ డబుల్ ఎస్ థింగ్. కానీ వీ సర్క్యులేటెడ్ బికాస్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్ వాజ్ ఇంపార్టెంట్. 1 lakh rupees అవార్డు కూడా డిక్లేర్ చేశాము. సార్ ఈ పర్సన్ వెరిఫై చేయండి. తమిళనాడులో తెలంగాణ రాష్ట్ర